ప్రతిపక్ష నాయకుడు అప్పుడు చేయని ధర్నా ఇప్పుడు చేస్తున్నాడంటే సిగ్గుచేటు. ఇక 40 రోజులకే ప్రభుత్వం మారాలని చూస్తున్నాడు. అన్నా లోకేష్ అన్న ఆయనకంట సీఎం పదవి ఇవ్వండి, మీకు 10 రోజులు ఖాళీ ఉండండి, నేనేం చేస్తాడంట. ఎవరికి పిచ్చి పెట్టిద్దంట. ఒక రోజు వాళ్ళ సినిమాలో అదేదో సినిమాలోనంట ఒక్కరోజు ఎక్స్పీరియన్స్ అట్లా ఇతనికి ఒక్క రోజున్నా సీఎం పోస్ట్ కావాలంట. ఎంత దారుణమండి, అహంకారపూరితంగా. ఒకరి పెళ్లి అయితే పెట్టెప్పుడు పుడతారండి? 9 నెలలుగా 10 నెలలుగా పడతారు. ఫస్ట్ నెల బిడ్డ పేరేమని అడుగుతున్నాడు, మీరు చేతగా సంసారం అంటున్నాడు. అంటే ఎంత అహంకారంతో విర్రవీగతనంతో అతనే ఒక సీఎం అనుకుంటున్నాడు. పని చేస్తాంలే, నీకు ఇప్పిస్తామన్నా లోకేష్ అన్న చంద్రబాబుతో మాట్లాడి 2 రోజులు మద్దతుగా రావడం చాలా సంతోషకరం. ఈరోజు ఏదైతే ఢిల్లీలో నిరసన దీక్ష చేస్తున్నాడా లేకుంటే పురుగు దండాలు పెడుతున్నా నాకు తెలియదు. అయ్యా జగన్ గారు, గతంలో నువ్వు గంజాయి కేసు పెట్టిన చంపుతా ఉన్నప్పుడు మీ బాధ్యత నేను ఢిల్లీ పోయా. ఆయన ఎవరు పట్టించుకోరు ఢిల్లీలో, గల్లీలోనే మనం పట్టించుకునేది. అక్కడ ప్రభుత్వాన్ని కూల్చే కెపాసిటీ ఉంటేనే పట్టించుకుంటారు. అది 20 మంది ఎంపీలు ఉంటే మీ దగ్గర పట్టుమని 2-3 కూడా లేరు. నిన్నాడు పట్టించుకోరు. డబ్బులు కూడా మరి ఖర్చు అవుతుంది. నేనంటే 300 ట్రైన్లో పోయా, 700 పెట్టి హోటల్లో ఉన్నా, 300 పెట్టి అన్నాం కదా. మీకు పెద్ద కాస్ట్లీ కదా. 3 కోట్లు పెట్టి ఫ్లైట్ లో పోతాం, 3 కోట్లు పెట్టి లాడ్జీలో ఉంటాం, తర్వాత ఖర్చులు మిగలవు, ఇబ్బంది పడతాం. నేను వ్యాపారస్తులు కానీ తెలివిగా చోరు బజార్లో వితౌట్ బిల్లుల్లో వస్తువులు వెళ్తుంది. టీ షర్ట్లు కానీ అన్ని అవి తెచ్చుకొని కొద్దిగా కవర్ అయ్యా. నువ్వు కూడా పది గుళ్ళవుతావు ఢిల్లీ పోతే, తర్వాత ఖర్చులు కూడా ప్రభుత్వమే. మళ్ళీ 29 పోటీ చేయాలంటే నిన్ను నమ్ముకొని కార్యకర్తలు ఎదురు హీరో అనుకొని రెచ్చిపోతారు పోలీసు వాళ్ళ చేతుల్లో. అనవసరంగా ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా నువ్వు నిరంకుశ గౌరవంలో చేస్తున్నావు. గతంలో నీ సొంత బాబాయిని చంపినప్పుడు నువ్వెక్కడ ధర్నా చేశావు, ఎక్కడ నిరసన చేశావు? ఒక దళిత నాయకుడు సుధాకర్ చంపితే నువ్వేం చేస్తున్నావు, ఏం బీగుతున్నావు? ఆ పాత్రలో ధర్నా చేస్తున్నావు. ఇప్పుడు ఒక మీ సోదరుడు మీకు సలహాలు ఇచ్చా, 40 రోజులు నేను మీతో పాటు పాదయాత్ర పాల్గొన్నా, మొత్తం నాటి కార్యక్రమాన్ని సహకరించా. మీకు ఎంత సహాయం చేశా? నన్ను కొట్టినప్పుడు ఏం చేస్తున్నావు? ఎక్కడి నుంచి బెడ్రూమ్లో చేసావు దీక్ష? వంటగదిలో చేశావా? అంటే దీక్ష నీ జోలికి వస్తే చేస్తావు. నీ యొక్క అరాచక పాలనలో వాళ్ళు రౌడీలు, గూండాలు, వల్లవలే నుంచి పేరేందయ్యా, కొడాలి నాని